సీజేపీ ఆందోళనల నేపథ్యంలో గాయపడిన ఢిల్లీ పోలీస్ సిబ్బంది కుటుంబాలు నిర్వహించిన మీడియా సమావేశం కొత్త చర్చకు దారితీసింది. నిరసనల సమయంలో పోలీసులపైన కూడా దాడులు జరిగాయని, అయితే వారి బాధలు ప్రజల దృష్టికి రాలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులపై దాడులకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించిన బాధిత కుటుంబ సభ్యులు విద్యార్థుల నిరసనలో సంఘ విద్రోహ శక్తులు చొరబడ్డాయని ఆరోపించారు. గాయపడిన పలువురు పోలీసులు ఇప్పటికీ చికిత్స పొందుతున్నారని, వారికి కూడా న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. జంతర్ మంతర్ వద్ద ఫ్రంట్ లైన్లో విధులు నిర్వహిస్తూ గాయపడిన అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ కుమార్తె కుంజల్ మీడియా సమావేశంలో కంటతడి పెట్టారు. జూలై 25న తన తండ్రిపై మూక దాడి జరిగిందని, తీవ్ర గాయాలతో ఆయన ఆసుపత్రిలో కొన్ని గంటల పాటు అపస్మారక స్థితిలో ఉన్నారని చెప్పారు. ఆ రాత్రి రక్తంతో తడిసిన యూనిఫామ్తో ఇంటికి రావడం తమ కుటుంబాన్ని తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరిగినా సోషల్ మీడియాలో తన తండ్రినే నేరస్తుడిగా చిత్రీకరించడం బాధ కలిగించిందన్నారు కుంజల్. ఇప్పటివరకు విద్యార్థులపై దాడుల గురించే చర్చ జరిగిందని, కానీ విధి నిర్వహణలో గాయపడిన పోలీసుల బాధలను ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు ఏఎస్ఐ భార్య సీమ. జూలై 20 నుంచి ఒకే కోణాన్ని ప్రచారం చేశారని, పార్లమెంటుతో పాటు దేశ అంతర్గత భద్రతను కాపాడే పోలీస్ సిబ్బంది గొంతు కూడా వినిపించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. एक यूनिफॉर्म के पीछे सिर्फ एक पुलिस कर्मी नहीं होता, उसके पीछे होती है उसकी माँ, पिता, पत्नी, बच्चे और पूरा परिवार जो देर रात तक वेट करता है कि वो सुकुशल घर लौट आए। 20 जुलाई की रात देर रात जब वो घर पहुंचे चोटिल हालत में, वो क्षण मेरी और मेरी बेटी 2 साल की बेटी के लिए बहुत ही दर्दनाक, बहुत ही ट्रॉमेटिक था। मेरे पापा जब भी रात में घर आते थे तो वो बोलते थे कि अब ये प्रोटेस्ट स्टूडेंट प्रोटेस्ट नहीं लग रहा है, इसमें बहुत सारे एंटी सोशल एलिमेंट्स जुड़ चुके हैं। उसके अगले दिन ही 25 तारीख को माय फादर वाज पुल्ड बाय अ राउडी मॉब एंड ही वाज ऑलमोस्ट लिंच्ड नियर द स्टेज ऑफ जंतर मंतर. दिस हैपेंड ऑन 25th and around 2 p.m. he was unconscious at the RML hospital for about 4 hours. रात को 10 बजे के करीब पापा के कलीग्स उन्हें घर लेके आए और उनकी यूनिफॉर्म पूरी खून से लाल थी। ये अलग एक प्रोटेस्ट का एक हिस्सा दिखाया जा रहा है, जबकि प्रोटेस्ट का दूसरा हिस्सा कुछ हो रही है। और मैं अपने चुने हुए प्रतिनिधियों से यही निवेदन करना चाहती हूँ कि वो अपने जो संसद की सुरक्षा में पुलिसकर्मी लगे रहते हैं और उस संसद की जो एक हमारे देश का सम्मान है, मेरे देश का सम्मान है, उसकी सुरक्षा में जो पुलिसकर्मी हर समय और देश की आंतरिक सुरक्षा में जो पुलिसकर्मी हर समय लगे रहते हैं, उनके बारे में भी संसद में कुछ मुद्दे उठाए जाएंगे. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.